హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి ఒంటరిగా ఉండడం వల్ల వచ్చే సమస్యలు. ఒంటరిగా ఉండడం అంటే అది ప్రశాంతత కాదు, అది మనసులో పెరిగే నిశ్శబ్ద బాధ. కొన్నిసార్లు మన చుట్టూ ఎంతో మంది ఉన్నా మనకు ఒంటరిగా అనిపిస్తూ ఉంటుంది. ఒంటరితనం అనేది మానవ జీవితంలో ఒక దశ, కానీ అది తాత్కాలికంగా ఉంటే పర్వాలేదు. దీర్ఘకాలంగా ఉంటే అది మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఒంటరిగా ఉండడం వల్ల మనతో మాట్లాడేవారు లేక మన మనసులోని భావాలను పంచుకోకపోవడం వల్ల మనసు భారంగా మారుతుంది. మనల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు అనే భావన డిప్రెషన్కు దారితీస్తుంది. మనం చెప్పేది విని అండగా ఉండే వ్యక్తులు లేకపోవడం వల్ల మనలోని ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. ఒంటరితనం వల్ల గుండె సంబంధిత సమస్యలు, రక్తపోటు, నీరసం లాంటి సమస్యలకు కారణమవుతుంది. వ్యాయామం చేయాలనే ఆలోచన కూడా లేకుండా చేస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు మనం మన ఆలోచనలతో నలిగిపోతాం. గతంలో జరిగిన బాధాకరమైన సంఘటనల గురించి ఆలోచిస్తూ మనల్ని మనమే బాధించుకుంటాం. ఒంటరితనం అనేది నిశ్శబ్దంగా హింసించే బాధ. దీన్ని మాటల్లో వివరించలేము. ఒంటరిగా ఉండడం కొంతకాలం వరకు ప్రశాంతంగానే అనిపిస్తుంది, కానీ చాలా రోజులు ఇలాగే ఉండటం వల్ల మానసికంగా, శారీరకంగా అనేక సమస్యలు వస్తాయి. ఒంటరితనంలో ఉండే వ్యక్తి నెగిటివ్గా ఆలోచించే ప్రమాదం ఉంది. మనలోని ఒంటరితనాన్ని ఎదుటివారితో పంచుకోవాలి. మనం ఎవరికైనా తోడుగా ఉండగలిగితే వాళ్ళ ఒంటరితనాన్ని తగ్గించవచ్చు. ఒంటరిగా ఉండే వ్యక్తికి సమాజంతో సంబంధాలు తెగిపోతాయి. భావాలను పంచుకునేందుకు మనుషులు లేకపోతే అది మనసుపై భారంగా మారి డిప్రెషన్కు దారితీస్తుంది. అత్యవసర సమయాల్లో ఎవరూ తోడుగా లేకపోవడం అనేది పెద్ద సమస్య. సహాయం కోరే అవకాశం లేకపోవడం భయాన్ని కలిగించవచ్చు. ఒంటరిగా ఉండడం వల్ల బంధాలు, స్నేహాలు దూరమవుతాయి. నెమ్మదిగా ఒక శూన్యతను అభివృద్ధి చేసుకుంటారు. రోజువారీ జీవితంలో ఉత్సాహం తగ్గిపోతుంది. చేసే పని పట్ల, జీవితం పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. ఒంటరితనం, దీనిని మనం అంగీకరించాలి. దీనిని అంగీకరించి దానికో పరిష్కార మార్గం వెతికే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే జీవితం అనేది పంచుకునే భావన. మనం ఒంటరిగా ఉండకూడదు, అలాగని ఎవరిని ఒంటరిగా వదిలిపెట్టకూడదు. ప్రపంచం ఎంత వేగంగా మారినా మానవ సంబంధాల విలువ మాత్రం ఎప్పటికీ మారదు. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.